ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 12. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఎపిసోడ్స్ విని అప్పుడు ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆయుష్ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. అది చూసి మళ్ళీ ఏం నోటిఫికేషన్ రా అని రోహన్ కంగారు పడతాడు. ఆ నోటిఫికేషన్ చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ప్రేరణకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రేరణ ఆరులను ఒక జంటగా చేసి వారిద్దరిని కలిసి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆరు క్యాంటీన్లో ప్రేరణ ముందు నిలబడి ఉన్న తన ఫోటోను షేర్ చేసి ఒకరి కోసం ఒకరు పుట్టారు అని పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అంతటితో ఆగిపోయి ఉంటే అంతా బాగానే ఉండేది. కానీ ప్రేరణ కంటే ఆరుకి 10% ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అదంతా అతని అధికారం, అందం మరియు హోదా వల్లే. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా అతను జాతీయ టోర్నమెంట్కు ఎంపికైన ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. అతని అసలైన ప్రతిభను చూసి అభిమానులైన వారందరూ ప్రేరణ ఆరు కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తున్నారు. నిజానికి వారిద్దరి కోసం ఒక ఫ్యాన్ గ్రూప్ను కూడా సృష్టించారు మరియు ప్రేరణ ఆరు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఆరు ప్రేరణ నిజమైన జంట అని, రోహన్ మరియు ప్రేరణది నకిలీ కల్పిత జంట అని, ప్రేరణ ఆరు ఒకరి కోసం ఒకరు పుట్టారని, నిజమైన జంట అని కమెంట్లు చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రేరణ వేరొక అబ్బాయితో ఉండడాన్ని ఆరు ఊహించుకోలేకపోయాడు. అందుకే ఆరు అసూయపడి ప్రేరణను తిట్టాడు. ఇందులో ఆరు తప్పు లేదని రకరకాలుగా కమెంట్లు చేశారు. ఇదంతా ఒక్క రోజులో జరగడంతో ప్రేరణ రోహన్కి తలనొప్పిగా అనిపిస్తుంది. ఆరు ప్రేరణల మధ్య గొడవ గ్యాంగ్ వార్కు దారితీసి ఇప్పుడు ఇదొక లవ్ ట్రయాంగిల్గా మారింది. రోహన్కు కోపం వచ్చింది. ప్రేరణ కూడా కోపంతో పిడికిలు బిగించింది. ఆమె తన మొబైల్ ఫోన్ తీసి వాట్సాప్ గ్రూప్ తెరిచి అందులో ఉన్న అర్నవ్ నంబర్కు కోపంగా ఫోన్ చేసింది. ప్రేరణ ఆరుకి ఫోన్ చేయడం చూసి ఆమె టీం కూడా ఆశ్చర్యపోయింది. ప్రేరణ కోపంతో ఫోన్ చేస్తుందని ఊహించుకున్న ఆరు టెర్రస్ పై కూర్చొని గ్రూప్ వార్ చూస్తూ నవ్వుతున్న ఆరు ఆమె కాల్ రిసీవ్ చేసి, ఎస్ బేబీ, నువ్వు నాకు ఫోన్ చేస్తావని నాకు ముందే తెలుసు అని నవ్వుతాడు. ప్రేరణ కోపంగా, యూ ఇడియట్, ఎక్కడున్నావు అంటుంది. అప్పుడు ఆరు, నేను ఇంటికి వెళ్దాం అనుకోండి, కానీ పాపం మన జోడీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన గ్రూప్ చూసి నువ్వు నన్ను కలవచ్చు అని నేను ఇంటికి పోకుండా ఆగిపోయాను. ఇప్పుడు టెర్రస్ పై ఉన్నా అని ఆరు అనగానే కోపంతో, అక్కడే ఉండు, నీతో మాట్లాడవలసినవి పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటుంది. అప్పుడు ఆరు, త్వరగా రా బేబీ, నేను కూడా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ప్రేరణ కోపంగా, వస్తా ఆగు అని కాల్ కట్ చేస్తుంది. మీరందరూ ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను అని తన గ్యాంగ్తో చెప్తుంది. కానీ వాళ్ళు ఒప్పుకోకుండా ఆమెతో పాటు వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అప్పుడు ప్రేరణ, వద్దు అంటే వద్దు అని అర్థం, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి వారిని బలవంతంగా పంపించేస్తుంది. ప్రేరణ కోపంగా ఆరు నిలబడి ఉన్న చోటికి వెళ్ళినప్పుడు అతని గ్యాంగ్ కూడా అక్కడ ఉండదు. ప్రేరణ ఆరుతో, నీకేం కావాలి, నన్ను ఇలా ఎందుకు హింసిస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఆరు, నాకు నువ్వే కావాలి అంటాడు. ఆరు మాటలకి సడన్గా షాక్ అయ్యి ఆరునే చూస్తూ ఉంటే వెంటనే ఆరు, నాకు నువ్వు ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వడం కావాలి, నీతో కలిసి ఉంటే ఇబ్బంది అని నీ ఫ్రెండ్స్ నిన్ను వదిలి వెళ్ళిపోవడం కావాలి, ముఖ్యంగా ఆ రోహన్, నువ్వు ఒంటరిగా చావాలి అని అంటాడు. ప్రేరణ కోపంతో ఆరుకి చెంపదెబ్బ కొడుతుంది. ఆరు కోపంతో ఆమె చేతులను గట్టిగా పట్టుకొని నొప్పి పెడతాడు. ప్రేరణ నొప్పితో అమ్మా అంటుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఆరు షాక్ అవుతాడు మరియు ఆమె బాధను చూడలేక తన చేతిని వదిలేస్తాడు. ఆ సమయంలో అతను ఆమె చేతిలో ఏదో గమనించి షాక్తో ఆమె చేతిని పైకి లేపడం ప్రారంభిస్తాడు. ప్రేరణ అతని చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమై నిశ్శబ్దంగా ఉండిపోతుంది.
ఆమె 2 చేతులపై బ్లేడ్తో కోసుకుపోయిన గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. షాక్లో ఉన్న ఆరుకి అది ఎందుకు అలా జరిగిందో తెలుసు, కానీ ఏమిటిది అని అడుగుతాడు. ఆమె అతని చేతుల నుండి విడిపించుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ ఆమెను తన వైపుకు లాక్కొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు ఆరు. భయంతో ప్రేరణ గుండె చెప్పుడు ఎంత గట్టిగా కట్టుకుంటుందంటే అది ఆరుకి కూడా వినిపిస్తుంది. ఆరుకి తెలియకుండా అతని కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క జారి ప్రేరణ మొహం మీద పడుతుంది. మోస్ట్ రూత్లెస్ కింగ్, మోస్ట్ డేంజరస్ అర్నవ్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి షాక్ అయింది ప్రేరణ. చెడ్డవారికి కూడా మంచి జరగాలని కోరుకునే పాత అమాయక ప్రేరణగా తిరిగి మారిపోయింది. అతని కళ్ళల్లోని బాధను, పశ్చాత్తాపాన్ని గమనించిన ప్రేరణ తన మృదువైన చేతులతో అతని కన్నీళ్లు తుడిచి తలపైకెత్తి అతని కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ క్షణం ఆరు కూడా ఆమె తన శత్రువు అన్న విషయాన్ని మరిచిపోయి, అతను తన లక్ష్యాన్ని మరిచిపోయి ఆమె చూపులలో లీనమైపోయాడు. అతనికి ఏదోలా అనిపించి తన చేతులతో ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈసారి ప్రేరణ కూడా అడ్డు చెప్పలేదు. ఆమె కూడా అతనికి సహకరిస్తూ అతన్ని కౌగిలించుకొని అక్కడే నిలబడుతుంది. వారిద్దరూ ఆ స్పర్శలోని అనుభూతిలో ఎంతగా లీనమైపోయారు అంటే ఆ గ్యాప్లో ఎవరో వచ్చి దూరం నుండి వారిని ఫోటో తీసుకొని వెళ్ళిపోయినా వారు గమనించలేదు. వారు ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఇంతలో అకస్మాత్తుగా ఇద్దరికి ఏదో గుర్తొచ్చి దూరంగా జరిగి సిగ్గుతో అటు ఇటు చూడడం మొదలుపెట్టారు. ఆరుకి తన మీద తనకే కోపం వచ్చి సిగ్గుగా అనిపించింది. అక్కడ రోహిణి అలాంటి స్థితిలో ఉంటే తన పరిస్థితికి కారణమైన వ్యక్తి మీద నీకు వ్యామోహం ఎందుకు? ఇడియట్, నీకేమైంది? ఆ ప్రేరణ బాధ నీకు ఎందుకు వేదన కలిగిస్తుంది? ఆమె నీకు ప్రాణం అనుకున్న అమ్మాయిని బ్రతికున్న శవంగా మార్చిందన్న విషయం మర్చిపోయావా? ఆమె ఏడుపుకి పడిపోకురా రాస్కెల్. ఆమె ఏడుపు, ప్రేమ, అమాయకత్వం అన్నీ డ్రామా అని అనుకుంటూ మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు అర్నవ్. అదే సమయంలో ప్రేరణ కూడా, నీకు కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా ప్రేరణ? అతను నిన్ను కౌగిలించుకొని ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడి మళ్ళీ నిన్ను కామెడీ పీస్గా చేసి అందరికీ చూపిస్తాడు. నువ్వు అతని ఉచ్చిలో మళ్ళీ పడుతున్నావా? నీకు అసలు సిగ్గు, పరువు అలాంటిదేమైనా ఉన్నాయా? మూర్ఖురాలిలా ఉండకు ప్రేరణ. నువ్వు పాత ప్రేరణ కాదు. ఇప్పుడు నువ్వు మారిన ప్రేరణ, అమాయకమైన ప్రేరణ కాదు, కనికరం లేని ప్రేరణ. నువ్వు ఓడిపోకూడదు, కరిగిపోకూడదు, అస్సలు దయ చూపకూడదు అనుకొని కోపంగా అతని వైపు చూసి, నీ ప్రాబ్లం ఏంటి? కాలేజీలో ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? దీనివల్ల నా ఇమేజ్ ఎంత దెబ్బతింటుందో తెలుసా? నువ్వు ఒక అమ్మాయి క్యారెక్టర్ను ఎందుకు తప్పుగా చూపిస్తున్నావు అని అడుగుతుంది. ఆరు కోపంగా, నో, నేను నీ అసలు క్యారెక్టర్ని సరిగ్గానే చూపిస్తున్నాను అని అంటాడు. ప్రేరణ కోపంగా, ఫస్ట్ నువ్వు ఆ వీడియో ఎందుకు చేశావు? గతంలో మన మధ్య ఏదో ఉందని ఎందుకు చెప్పావు? గతంలో మన మధ్య ఏం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చే వరకు నువ్వు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు అని ప్రేరణ అనగానే ఆరు నవ్వుతూ, లేదు, మనం మాట్లాడుకున్నాం అంటాడు. ప్రేరణ ఆశ్చర్యపోతూ, నువ్వేం మాట్లాడుతున్నావు? మళ్ళీ చెప్పు, మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం అని అడుగుతుంది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, నీకు అదంతా అవసరం లేదు, కానీ మనం మాట్లాడుకున్నాం అంతే అంటాడు. అప్పటికే కోపంగా ఉన్న ప్రేరణ, అదే, ఎప్పుడు మాట్లాడుకున్నాం అని అడిగింది. ఆరు అస్సలు సమాధానం ఇవ్వకుండా, ఇప్పుడేంటి, ఆ వీడియోలు, ఫోటోలు మరియు ఫ్యాన్ పేజ్లు అన్నీ బ్లాక్ చేయించాలి అంతేనా అని అడుగుతాడు. అకస్మాత్తుగా ప్రేరణ తన ప్రశ్నను మర్చిపోయి, అవును, అది కూడా ఇప్పుడే, బికాజ్ నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, ఇకపై ప్రేమించను కూడా అని అంటుంది ప్రేరణ. ఆరు వ్యంగ్యంగా నవ్వుతూ, అంటే నువ్వు ఆ రోహన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ప్రేరణ షాక్ అయ్యి, లేదు అని చెప్పాలి, కానీ నేను ఇతనికి ఎందుకు సమాధానం చెప్పాలి అనుకొని, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది.
ఆరు కోపంగా ఆమె చేతిని పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు, నీకు అతనిపై ఫీలింగ్స్ ఉన్నాయా? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ప్రేరణ కోపంగా, నేను అతన్ని ప్రేమించడం లేదు, కానీ అవసరమైతే ప్రేమిస్తా, నిన్ను మాత్రం ప్రేమించను అంటుంది. అప్పటికే కోపంతో ఉన్న ఆరు ఆమె పెదాలపై తన పెదాలతో ముద్దు పెట్టబోతాడు. ప్రేరణ ఆరుని దూరంగా నెట్టివేసి అతని చెంపపై చెంప దెబ్బ కొట్టబోతే అతను ఆమె చేతిని పట్టుకొని నవ్వుతూ, నన్ను కొట్టే ధైర్యం చేయకు బేబీ అంటాడు. కోపంగా ఆమె తన చేతిని వెనక్కి లాక్కొని, ఎంత ధైర్యం నీకు? ఒక అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి నీకు సిగ్గు లేదా అని అంటుంది. అప్పుడు ఆరు, సిగ్గు గురించి నువ్వు మాట్లాడకు, అయినా నేను ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టుకోను, నేను మొదటి ముద్దు పెట్టింది నీకే అని అతను అకస్మాత్తుగా తన మాటలను ఆపేశాడు. ప్రేరణ ఆశ్చర్యపోయి, ఏంటి అని అతన్ని చూస్తుంది. అప్పుడు ఆరు, అదంతా వదిలే, ఇప్పుడు నీకు ఆ పేజీ డిలీట్ అవ్వాలి కదా, నేను అన్నీ డిలీట్ చేపిస్తా, ఆ పేజీలను శాశ్వతంగా బ్లాక్ చేపిస్తా, ఓకేనా అంటాడు. దానికి ప్రేరణ, సరే చెయ్యి అంటుంది. ఆరు నవ్వుతూ, అది అంత సులభం కాదు అంటాడు. అప్పుడు ప్రేరణ, నువ్వు అంత సులభంగా ఏ పని చేయవని నాకు తెలుసు, నువ్వు నాకు అంటే అస్సలు సహాయం చేయవు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు అతను నవ్వి, సింపుల్, నువ్వు మా నాన్నతో మాట్లాడాలి, నిన్న ఊరికే గొడవ పడ్డాము, మా మధ్య ఇప్పుడు ఎలాంటి గొడవ లేదు, పైగా మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్పై పని చేస్తున్నాము, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాలి అని అంటాడు. అప్పుడు ప్రేరణ షాక్ అయ్యి వ్యంగ్యంగా నవ్వి అతని కళ్ళల్లోకి చూసి, హో సరే సరే, నువ్వు డాడ్స్ బేబీనా, సో మీ డాడ్తో మాట్లాడిపించడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నావా అని అంటుంది. ఆరు కోపంగా ఆమె చేయి పట్టుకొని, హే డాడ్స్ బేబీ ఎవరు అని అంటాడు. ప్రేరణ నవ్వి, ఇంకెవరు, మోస్ట్ రూత్లెస్ మిస్టర్ అర్నవ్ అని అంటుంది. కోపంతో రగిలిపోతున్న ఆరు ఆమెను చూస్తూ ఉంటే, ఎందుకు అలా చూస్తున్నావు డాడ్స్ బేబీ అని ప్రేరణ ఆరుని రేగిస్తూ ఉంటే అతనికి కోపం వచ్చి ఆమెను గోడకు తోసి తన 2 చేతులతో లాక్ చేస్తూ చూస్తూ ఉంటాడు. ప్రేరణ కంగారుగా భయంతో అతన్ని చూసింది. వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు ఆరు చెవులకు వినిపిస్తుంది. ఇంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. ఇద్దరి దృష్టి మరలిపోతుంది. ఆ కాల్ అయాన్ నుండి వచ్చింది. కాల్ రిసీవ్ చేస్తాడు. టెర్రస్ పై ప్రేరణ, నువ్వు ఏం చేస్తున్నారు అని అయాన్ వ్యంగ్యంగా అటపట్టిస్తాడు. ఆరు షాక్ అవుతూ, నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఫేస్బుక్ పేజ్ చూడు, నీకే తెలుస్తుంది అని అంటాడు అయాన్. ఆరు షాక్ అవుతూ అతని కాల్ కట్ చేసి ఫేస్బుక్ పేజ్ చూస్తాడు. అతని భావాలను గ్రహించిన ప్రేరణ అతని మొబైల్ లాక్కొని ఆ పేజీ చూస్తుంది. కొన్ని నిమిషాల క్రితం ఎవరో ఒక ఫేక్ ఐడితో వారిద్దరూ ఇంతకు ముందు హక్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, చూడండి మేము చెప్పిందే నిజం, ఆరు మరియు ప్రేరణ రియల్ జోడీ అని రాసి ఉంటారు. కోపంగా ప్రేరణ మొబైల్ను కింద పడేయబోతుంది. ఆరు మొబైల్ని లాక్కొంటాడు. ప్రేరణ ఆరు హక్ చేసుకున్న ఫోటోని పోస్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? ప్రేరణ ఆరు తండ్రితో మాట్లాడడానికి ఒప్పుకుంటుందా? ఆరుకి రోష్నీకి ఉన్న సంబంధం ఏంటి? ఆరుకి ప్రేరణపై ఉన్నది పగ, ప్రేమ? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.